తాటక రాక్షసి సంహారం తర్వాత ఆ రాత్రి మునులందరూ, శ్రీరాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రులందరూ ఆ వనంనే నిద్రించారు. తాటకి మరణించిన తర్వాత అక్కడున్న వనములు, అడవులన్నీ ఎంతో అందంగా తయారయ్యాయి. మళ్ళీ నాడు శ్రీరాముడికి కొన్ని దివ్యమైన అస్త్రాలు విశ్వామిత్రుడు ఇస్తాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు ఏందో తెలుసుకుందాం. ధర్మచక్రం, కాలచక్రం, మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రం. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా ఎంతో ప్రమాదమైంది, శక్తివంతమైంది. ఐశికాస్త్రం, ఇది చిన్న గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా మహాశక్తివంతంగా మార్చగలదు ఈ అస్త్రము. ఆ తర్వాత బ్రహ్మాస్త్రము, శ్రీరామునికి, లక్ష్మణుడికి ఇద్దరికి మోదకి, శిఖరి అను 2 దివ్యమైన గదాలను విశ్వామిత్రుడు ఇస్తాడు. కాలపాశము, వరుణపాశము, ఆగ్నేయాస్త్రము, ప్రధానంగా ప్రధనము అను పేరు గల వాయువ్యాస్త్రము, హయ శిరస్సు అను పేరు గల అస్త్రము, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి, శివశక్తి అను 2 శక్తి ద్వయములు అన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరాముడికి అందించాడు. మరొకటి, రాక్షసులు సైతం ధరించేటువంటి భయంకరమైన కంకాలము, ముసలము, కపాలము, కంకణము అను అస్త్రాలను కూడా ప్రసాదించాడు. గంధర్వులకు అత్యంత ప్రియమైన మానవాస్త్రము, నిద్రను కలిగించే అస్త్రము, నిద్రను పోగొట్టే అస్త్రమైన అస్త్రాలను, సౌరాస్త్రము అన్నీ ప్రసాదించాడు. మరొక ప్రత్యేకమైన అస్త్రము, మన్మధుడికి అత్యంత ప్రియమైన అస్త్రము, ఎవ్వరికీ ఎదిరింపు సఖ్యం కాని ఒక అస్త్రము, మదనము అనే అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును అనే అస్త్రాలను కూడా విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా కామరూప శక్తి కలిగినవి, అంటే ఏ రూపంలోకైనా మారచ్చు. విశ్వామిత్రుడు పూర్వాభిముఖుడై ఆ అస్త్రాలను, వాటికి సంబంధించిన అధిష్టాన దేవతలను మంత్రపూర్వకంగా శ్రీరాముడికి ఇచ్చేశాడు.